మంచివాడు. నమ్మకం ఏంటంటే ఏదో అనుకున్నది చేస్తాడు. నేను చెప్పవసరంలా జనాలే చూస్తున్నారు. గుంతలు గంతలు బుడిపేస్తున్నాడు. ప్రజలకు సమస్య అంటే వెళ్తున్నాడు, మనిషి దగ్గరికి వెళ్తున్నాడు. సినిమాలు తీసిన వాళ్ళకే ఇంకా ఆలోచన ఎక్కువ ఉంటుంది. అక్కడేం చేయాలా, ఇక్కడేం చేయాలా, ఇదేం చేయాలా, అదేం చేయాలని. ఈ ప్రభుత్వం వచ్చింది ఏంటి ఈ సంగతి ఎలా ఉంది? ఇప్పుడు కొద్దిగా రోడ్లు బాగుంటాయి, పర్లేదు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు మరీ ఘోరం రోడ్లు, ఈ రోడ్లు మరీ ఘోరం. అదే గత 5 సంవత్సరాలు మంచి చేసాం, ప్రజలకు మంచి చేసాం, మంచి అభివృద్ధి చేసాం రాష్ట్రం మొత్తానికి అంటున్నారు కదా. ఏం చేశారు? ఏం చేయలే కాదు. రోడ్లు అప్పుడు దాకా ఎలాగున్నాయో ఏంటో అందరికీ తెలిసిన విషయమే. గుంతలు గింతలు ఎలాగున్నాయో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో జనాలే చూస్తున్నారు. నేను చెప్పవసరంలా జనాలే చూస్తున్నారు. గుంతలు గంతలు బుడిపేస్తున్నాడు. ప్రజలకు సమస్య అంటే వెళ్తున్నాడు, మనిషి దగ్గరికి వెళ్తున్నాడు. మనిషి దగ్గరికి వెళ్ళి సాయపడుతున్నాడు. అంతేగాని ఒకళ్ళని పంపించడం కానీ ఒకళ్ళు చేయడం కానీ చేయట్లా పవన్ కళ్యాణ్ గారు. బాగుంది, ఆయన రూలింగ్ బాగుంది. ఏం చెప్పేది ఉందమ్మా, మంచి చేస్తారమ్మా ఎవరికన్నా జనాభాకి, మనుషులకి. వెళ్తున్నారమ్మా, రోడ్లు వేస్తున్నారమ్మా, రోడ్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏంటంటే సార్ అమ్మా నమ్మకం ఉందమ్మా, జనాభా నమ్మకం ఉండబట్టే కదమ్మా 21 సీట్ ఇచ్చి ఇది డిప్యూటీ సీఎం అయ్యారు. పుట్టిస్తారమ్మా, అది అంటారు, పుట్టిస్తారు, పక్కన కీ ఇస్తారు, వాళ్ళతో అనిపిస్తారమ్మా. అంటే చిన్నపిల్లడు కూడా తెలుసు సినిమాలు తీసిన వాడికి ఏంటి, సినిమాలు తీసిన వాళ్ళకే ఇంకా ఆలోచన ఎక్కువ ఉంటుంది. అక్కడేం చేయాలా, ఇక్కడేం చేయాలా, ఇదేం చేయాలా, అదేం చేయాలని. అది మంచి చేస్తారమ్మా, చేస్తారమ్మా. లేదమ్మా, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ పొద్దున్న లేవడం ఆ ఫాలోయింగ్లో ఉంటున్నారమ్మా. అదమ్మా, ఫినిష్ చేస్తారమ్మా. అంతే అమ్మా. వాళ్ళలాగా మాటిచ్చి మటన్ తిప్పేది కాదమ్మా. మాటిచ్చే మాట మీద ఉంటాం అమ్మా మేము.